భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరి ప్రవాహ ప్రాంతంలో గోదావరి బ్రిడ్జి మీద ఉన్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం వెళ్ళే దారి మొత్తం కూడా బ్రిడ్జి మీద, కొత్త బ్రిడ్జి యొక్క తర్వాత దాన్ని షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మీకు విజువల్ అందించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ ఇప్పుడు భద్రాచలం బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఉధృతిని చూస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే మీరు జూమ్ చేయండి వర్షిత్ గారు. ఒకసారి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఎందుకంటే సెల్ఫీలు గట్రా తీస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంలోని పోలీసుల్ని ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు కనపడుతుంది. కెమెరాలో కనిపిస్తున్నట్టుగా అక్కడ చెట్లు కూడా పోతున్నాయి. బ్రిడ్జ్ గురించి కనిపించలేదు, కాకపోతే కెమెరా జూమ్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2 బ్రిడ్జీల దగ్గర ఉన్నాము. ఇది పక్క పాత బ్రిడ్జి, పక్కేమో కొత్త బ్రిడ్జి మీద మనం ప్రయాణిస్తున్నాము. ఆ ప్రవాహం అంతా కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రెండవ ప్రమాద హెచ్చరిక దగ్గరగా ఉంది. ఈ వీడియో తీసుకున్న సమయంలో వాటర్ హైక్ అయితే 49.5 అయితే ఉంది. ఇక్కడ సైడ్ వాక్ సురక్షితంగా లేదు. ఏదన్నా నడవాలని ప్రయత్నిస్తే గాలి వల్ల కింద కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గోదావరి ఉధృతి వల్ల భద్రాచలం తీర ప్రాంతంలో ఏజెన్సీ గ్రామాలైనటువంటి చర్ల, దుమ్ముగూడెం, పేరూరుకి రాకపోకల దగ్గరగా పెద్దయ్యే ప్రమాదం జారీ చేసినట్లయితే అయితే ఈ రాత్రికి తీరం రెండవ ప్రమాద దాటే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అయితే పటిష్టమైన భద్రతా చూస్తున్నట్టుగా మనకి జిల్లా కలెక్టర్ అయితే తెలియజేశారు. చూశారు కదా, ఇది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి. ఇది మనకి రీసెంట్గా కురవడం వల్ల ఈ మార్గం ఉంది. దీని మీద కొద్దిగా ప్రవాహం నది వర్షాలు కనుక పడుతుంటే ఇంకా ఎక్కువ ఉధృతి అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం సేఫ్గా జోన్లోనే ఉన్నట్లయితే అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దగ్గర ఉన్నటువంటి మనం బ్రిడ్జి మీద గోదావరిలో వాటి కొట్టుకుపోతుంది మొట్టు. వర్షిత్ గారు మీరు ఒకసారి కవర్ చేయండి, వీడియో కవర్ చేస్తున్నాను. ఇలాంటి వరద ఉన్నప్పుడు నీళ్ళలో ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. మొత్తం పొల్యూషన్ వల్ల ఆయిల్ కానీ చిన్నగానే మొత్తం. భద్రాచలం బ్రిడ్జి ఎండింగ్ వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది కొత్త బ్రిడ్జి ఎండింగ్ అయితే వచ్చాము. కొత్త బ్రిడ్జి దాటేసాము. మళ్ళీ మనం ఇప్పుడు పాత బ్రిడ్జికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఒక 2 నిమిషాల్లో మీకు ఆ ప్రయత్నం కూడా చేస్తాము. మా వీడియోగ్రాఫర్ అది కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే మీకు చేస్తారు. మనం ఇప్పుడు 1వ బ్రిడ్జి మీద నుంచి 2వ బ్రిడ్జి మీదకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే పోలీసులు కూడా మోహరించారు. పోలీసులు అక్కడ ఉన్నారు.